నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బాగా ముదురుతున్న వివాదం మార్వాడి గుజరాతీ గో బ్యాక్. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మార్వాడీలను గుజరాతీలను ఫ్రస్ట్రేషన్కి గురి చేయవచ్చు. మార్వాడీలను గుజరాతీలను ఫ్రస్ట్రేషన్కి గురి చేసే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మార్వాడీలను గుజరాతీలను మనం ఎదుర్కోలేము. ఎందుకంటే మన దగ్గర ఐకమత్యానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న వివాదం, అక్కడ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చూడండి. నేను చెప్పే సొల్యూషన్ ప్రాబ్లం ఎంత పెద్దగా ఉందో, దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా అమలు చేయాలనో, కొన్ని చోట్ల అది ఫెయిల్ ఎందుకు అవుతుందో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. నార్త్ ఇండియన్ హిందూ కల్చర్, సౌత్ ఇండియన్ హిందూ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సౌత్ ఇండియన్ హిందూ కల్చర్ ఏదైనా అందరూ ఒక తాటిపై వచ్చి ఒక సమస్యను ఎదుర్కోవడానికి పెద్ద ఆటంకంగా మారుతూ ఉంటుంది. నార్త్ ఇండియన్ హిందూ కల్చర్లో కూడా కాస్ట్స్ ఉన్నాయి, క్రీడ్స్ ఉన్నాయి, జాతులు ఉపజాతులు ఉన్నాయి, అందరు ఉన్నారు. సౌత్ ఇండియన్ హిందూ కల్చర్, నార్త్ ఇండియన్ హిందూ కల్చర్లో నార్త్ ఇండియాలో బిజినెస్ వైపు అడుగు పెట్టడం, బిజినెస్ని అడాప్ట్ చేసుకోవడం చాలా సులువు. అక్కడ బిజినెస్ చేస్తుంటే ప్రశ్నించే వాళ్ళు చాలా తక్కువ. నార్త్ ఇండియాలో బిజినెస్ సహజ గుణం. అదే సౌత్ ఇండియాలో జాబ్ అనేది సహజ ప్రవృత్తి. నీవు ఎక్కడ జాబ్ చేస్తున్నావా అని అడుగుతారు, కానీ నీవు బిజినెస్ చేస్తున్నావా, జాబ్ చేస్తున్నావా అని ఎవ్వరు అడగరు. 99% మందిని ఇక్కడ నీవు ఎక్కడ జాబ్ చేస్తున్నావా అని అడుగుతారు. ప్రాబ్లం అక్కడనే ఉంది. నీ సౌత్ ఇండియన్ కల్చర్ జాబుకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, అంటే ఒక జాబులో శ్రేణులు కూడా ఉన్నాయి. నీవు ఎలాంటి జాబ్ చేస్తున్నావు అంటే, ఒకవైపు సౌత్ ఇండియన్ కల్చర్లో బిజినెస్కి ప్రాముఖ్యత లేదు. రెండోది, జాబులో కూడా కొన్ని జాబులకే నీవు అంటే ఇంపార్టెన్స్ ఇస్తావు, తగిన మర్యాద ఇస్తావు. అంటే వ్యక్తి మర్యాద కూడా తాను చేస్తున్న జాబ్తో నీవు అసోసియేట్ చేస్తావు. ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద చిక్కేమొచ్చిందంటే, మార్వాడీలను ఎలా ఎదుర్కోవాలి, గుజరాతీలను ఎలా ఎదుర్కోవాలి. తరమి కొడతాం అనేది అన్లాఫుల్ యాక్టివిటీ కింద వస్తుంది. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. తరిమి కొడతాం అనేది చాలా ఇల్లీగల్ టర్మ్, అది జాగ్రత్త. ఎందుకంటే తెలంగాణ వాసులకు బ్రెయిన్ లేదు కనుక ఏదో రోడ్ల మీద మాట్లాడినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మీ సమస్య ఏమంటే మార్వాడీలది, గుజరాతీలది మనపై డామినేషన్ పెరిగిపోతుంది. డామినేషన్ అని ఎట్లంటారు? వాళ్ళు చేసే బిజినెస్లు మీరు చేయరు. మీరంతా వర్కింగ్ క్లాస్ జనాలు. అంటే తెలంగాణలో దాదాపు 90-95% ఎవరి మోచేతి నీళ్లు తాగో, ఎవరి చేయి కింద పనిచేసే మనస్తత్వాలు. సడన్గా ఈ క్లాస్ లేచి సహజ ప్రకృతి అయినా బిజినెస్ చేసే మార్వాడి గుజరాతీలపై ధ్వజమెత్తడం అంత మంచిది కాదు, మీ పరిధిలో లేని పని. నా మాటలు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. టోటల్ ఇంటర్నెట్లో ఇప్పుడు యూట్యూబ్లో ఎవ్వరు నేను చెప్పినట్టు చెప్పరు. అంటే బిజినెస్ అంటే దాని ఒడిదుడుకులు, అది చేసే టెక్నిక్, అది ఎంత విస్తరించబడ్డది, దాంట్లో మీ నిష్ణార్థత అంటే ఎక్స్పర్టీస్ ఏమో అంటారు కదా, ఎక్స్పర్టీస్ ఏముంది, అది ప్రూవ్ చేసుకోకన్నా ముందే ఒక పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ కమ్యూనిటీ గురించి మీరు తరిమి కొడతామనేది ఈ కమ్యూనిస్ట్ మేధావులకే చెల్లింది. ఇప్పుడు మార్వాడి గుజరాతీలను బీజేపీతో అసోసియేట్ చేస్తే ఇంకా ప్రమాదం. నేను ఇంకోటి చాలా క్రిటికల్ పాయింట్ చెప్తా. నేను ఫార్వర్డ్ కాస్ట్ బ్రాహ్మిన్ కనుక ఇంత స్పష్టంగా నేను చెప్పగలను. చాలామంది అహంకారం అనుకుంటారు, కాదు, మాకు ఏండ్లగా వచ్చిన విద్య, మేధోశక్తి, ఏమనుకోకండి, మీకు లేదని కాదు, కానీ మీరంత డీప్గా థింక్ చేయలేరు. దీనికి కారణం కూడా మన హిస్టరీ. ఉద్యమం ఎవరు నడుపుతున్నారు, ఆ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా ఉంది, ఆ ఉద్యమం ఒక బలవంతులైన బిజినెస్ కమ్యూనిటీతో పోరాడడానికి ఎవరు సిద్ధమయ్యారు అంటే బీసీ, తెలంగాణ బీసీ అంటే బలహీన వర్గాలు. బలహీన వర్గాలు ఒక పవర్ఫుల్ బిజినెస్ కమ్యూనిటీతో జగడం పెట్టుకున్నారు. దీంట్లో సక్సెస్ఫుల్ ఎవరైతారు అంటే సింపుల్గా ముఖం మీద చెప్పాలంటే బిజినెస్ కమ్యూనిటీ. వేల సంఖ్యలో బీసీలు ఏకమైన, లక్షల సంఖ్యలో బీసీలు ఏకమైన మీ అజెండా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఈ ఫార్వర్డ్ కాస్ట్ అసోసియేటెడ్ ఈ పవర్ఫుల్ బిజినెస్ కమ్యూనిటీకి చిల్లు ఎలా పెట్టాలి అనే జ్ఞానము, పరిజ్ఞానము మీకు లేదు. కాబట్టి మీరు అడ్డగోలుగా వ్యవహరించి, అడ్డగోలు భాష యూజ్ చేసి వాళ్ళను ఢీకొట్టి మీ నెత్తిలు బలుగుతాయి తప్ప మీరు వాళ్ళ ఎంటక కూడా పీకలేరు. ఇంత స్పష్టంగా ఎవరు చెప్పారు మీకు? అంటే ఇది మీ అహంకారం. అహంకారంతో బాటు ఉన్న కాన్ఫిడెన్స్. మీకు ఆ కమ్యూనిటీల్లో చిల్లేలా పెట్టాలనో తెలుసా ఎవరికైనా? ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కమ్యూనిస్ట్ లీడర్స్ ప్లస్ ఉద్యమకారులు మేధావులట. ఈ మేధావులు బిజినెస్ మెన్ అంటే కాదు. తెలంగాణ మేధావులు ఒక బిజినెస్ మ్యాన్ అంటే కాదు. వాడికి బిజినెస్కి ఏ సంబంధం లేదు.
వాడు జీవితం అంతా కమ్యూనిస్ట్ పార్టీ ఫండ్స్ తినుకుంటా రోడ్డు మీద ఎర్రజెండా పట్టుకొని తిరిగేటాడు. వాడు ఉద్యమకారుడు, వాడు ఒక మేధావి. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ మేధావుల. నేను ఒకటే అడుగుతున్నా, మీకు మద్దతు ఇచ్చేది ఎవరు అంటే బీసీలు, ఈ పనికిమాలిన కమ్యూనిస్టు మేధావులు. కమ్యూనిస్టు అంటే క్యాపిటలిస్ట్కి ఆపోజిట్. వీళ్ళతో నడిచి వీళ్ళ బిజినెస్ యాక్టివిటీని గమనించి వీళ్ళ తప్పులొప్పులు తెలుసుకునే అంత బ్రెయిన్ ఉండదు, అంత ఓపిక ఉండని వెధవలందరూ కలిసి ఒక పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. అంటే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా అటెన్షన్ గ్రాప్ చేసి వాళ్ళ మనసులో ఉన్న ఏడుపంతా వెళ్ళగక్కడానికి ఈ రౌండ్ టేబుల్ తప్ప కాంక్రీట్గా గుజరాతీలను, మార్వాడీలను ఎలా ఎదుర్కోవచ్చు అనే స్ట్రాటజీ ఎవ్వడికి చెప్పే దమ్ము లేదు, ధైర్యం లేదు. మన సౌత్ ఇండియన్ హిందూ కల్చర్ అని నేను ఫస్ట్ వర్డ్ యూజ్ చేసిన కదా, దాంట్లో మనము ఒక ఉద్యమాన్ని ముందర తీసుకుపోయేటప్పుడు చాలామంది ఇమ్మీడియట్గా బీసీలు ఫార్వర్డ్ కాస్ట్గా డివైడ్ అయిపోతారు. బీసీలకు ఎప్పుడు లోపల ఏం మండుతుంటుందంటే, ఈ అతి తక్కువ పర్సంటేజ్ ఉన్న ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు మనం 60-70% ఉన్న బీసీలను ఇన్ని ఏండ్లుగా ఎలా అంటే పాలిస్తున్నారు, ఎలా వాళ్ళని ఓవర్టేక్ చేసిపోతున్నారు, వీళ్ళని ఎట్లన్నా కంట్రోల్ చేయాలని బీసీలకు ఎప్పుడు లోపల కుతకుతలాడుతుంటారు. వాళ్ళు ఒకటి మర్చిపోతారు, నీ సాటి హిందువులు వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా బ్రిటిష్ వాళ్ళు, ముస్లిం రూలర్స్ కూడా ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళని పెంచి పోషించారు. మీరే గమనించాలి, ఈ బ్రాహ్మిన్స్ని, రెడ్డిస్ని, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళని ఈ రాజులు తమ ఆస్థానంలో ఎందుకు ఉంచుకునేవారు? ఎందుకంటే వీళ్ళకు లోకల్ వీక్నెసెస్, స్ట్రెంగ్స్ తెలుసు కనుక, వాళ్ళు హిందూ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కనుక వాళ్ళని తమ ఆస్థానంలో ఉంచుకొని పరిపాలన పగ్గాలంతా వాళ్లకు అప్పచెప్పారు. ఈ హిందువులు కొన్ని వందల ఏళ్ల నుంచి డివైడ్ అయి ఉన్నారు. బీసీలకు ఎప్పుడూ ఫార్వర్డ్ కాస్ట్ పై అక్కస్సు. ఇప్పుడు బీసీలకు ఛాలెంజ్ ఏమంటే, ఒకవైపు మార్వాడీలు, గుజరాతీలపై ప్రతీకారంతో రగిలిపోతూ, ఇంకోవైపు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళని తోడు తీసుకోకుండా ఈ ఉద్యమంలో సక్సెస్ పొందడం వీళ్ళ టార్గెట్. అర్థమైందా? ఇప్పుడు నేనే చెప్తున్నా కదా వీడియోలో. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవడైనా తెలంగాణ మేధావి చెప్పిండేమో చూడండి. విధవలకు బేసిక్స్ కూడా తెలియదు బిజినెస్. వీళ్ళు బిజినెస్ మ్యాన్ని ఎట్లా టార్గెట్ చేస్తారు, ఎట్లా లొంగ తీసుకుంటారు కదా. మీకు మార్వాడీలు, గుజరాతీలు బిజినెస్ ఎట్లా చేస్తే తెలిస్తే అప్పుడు మీరు వాళ్ళపై ప్రతీకారం తెలుసుకోవచ్చు. అసలు వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్, వాళ్ళ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీకు తెలియదు కనుక మీరు ఎంత గింజుకొని రౌండ్ టేబుల్ కాదు, ఇంకా 100 టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా ఏం పీకలేరు. మీ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు స్పష్టం చేయకపోతే, మీరు 10 ఏళ్ళు ఉద్యమం నడిపినా సక్సెస్ఫుల్ కాదు. నేను చెప్పిన కదా, ఫస్ట్ మీకు రెండు, ఒకటేమో మార్వాడి గుజరాతీలపై ప్రతీకారం, రెండోది దాంతోపాటు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళపై ప్రతీకారం. ఇప్పుడు మీరు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళపై ప్రతీకారంతో రగిలిపోతుంటే
ఈ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు పని పెట్టుకొని గుజరాతీ మార్వాడీలు ఇష్టం లేకున్నా తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇది బీసీలు చేస్తున్న అతిపెద్ద తప్పు. ఇప్పుడు నాకు కూడా మార్వాడీలు ఎటువంటి దందా చేస్తారో తెలుసు, వాళ్ళ స్ట్రెంగ్స్ తెలుసు, బలాబలాలు తెలుసు, వాళ్ళని ఎట్లా పంచర్ చేయాలి కూడా తెలుసు. కానీ మీరు చేస్తున్న ఈ ఫార్వర్డ్ కాస్ట్ వ్యతిరేక వైఖరి నుంచి నాకు కూడా మీ ఉద్యమం ఫెయిల్ కావాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ డిజిటల్ మీడియా అసోసియేషన్లో కూడా బీసీలే. అంటే ఇప్పుడు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు కూడా కలిసి చెప్పొచ్చు, వీళ్ళ మోనోపోలీ. అంటే ఎక్కడ చూసినా బీసీలు తమ అసోసియేషన్ ఫామ్ చేసుకొని మా సాటి హిందూ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళని వాళ్ళ అసోసియేషన్లో రానివ్వకుండా వీళ్ళ ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారని ఎఫ్సీలు కూడా ఏడవచ్చు. నేను ఎన్నోసార్లు చెప్పిన ఈ డిజిటల్ అసోసియేషన్, యూట్యూబ్ అసోసియేషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా ఫార్వర్డ్ కాస్ట్ పేపర్లు చదివి బతికే ముఖాలు, వీళ్ళకి సొంత బ్రెయిన్ పనిచేయదు కనుక ఆ ఇంటర్వ్యూలు కూడా తీసుకురాదు వీళ్ళకి. అందుకోసము వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతారని చెప్తున్నాను. యాజ్ ఎ ఎఫ్సీ నేను న్యాచురల్గా నాకు గ్రడ్జ్ ఉంటుంది, బీసీలు ఫెయిల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంటా. ఎందుకంటే మీరు బ్రాహ్మణిజం అంటారు, బాపనోళ్ళు దొంగలు అంటారు, సమాజాన్ని పూజలు పురస్కారాల వైపు నడిపి దోచుకుంటారంటారు, దేవుని పేరు చెప్పి సమాజాన్ని మభ్యపెట్టిస్తున్నారని చెప్తారు. కానీ ఫాదర్లపై ఈ మౌలవీలపై ఎప్పుడు ఎగిరింది నేను చూడలేదు. అంటే మీ హిందూ సమాజంలోనే మీరు దాటవలసిన చాలా ఆటంకాలు ఉన్నాయి. అదే ఫార్వర్డ్ కాస్ట్ ఆటంకాలు అంటే మేమే. మీరు ఎంత గింజుకున్నా ఈ బీసీ ఉద్యమం నీరుగార్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తాం. అంటే మీ ముఖ్య టార్గెట్ ఏమై ఉండాలి అంటే ఫార్వర్డ్ కాస్ట్తో సఖ్యత పెంచుకోవాలి. మీ సాటి హిందువులం కాదా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు హిందూ సెక్షన్ సొసైటీని డివైడ్ చేసి కాస్ట్ వైజ్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసిన మెయిన్ కాస్ట్ ఏది అంటే బ్రాహ్మిన్స్. అంటే వీళ్ళు వర్ణాలు అన్నీ విభజించి హిందూ సొసైటీని డివైడ్ చేసిన ఏకైక సబ్ కాస్ట్ ఏదంటే బ్రాహ్మిన్స్. అందుకోసం బ్రాహ్మినిజం అంటారు. బ్రాహ్మిన్స్ అంటే అసలు టచ్ చేయనోళ్ళు, టోటల్ హిందూ దీంట్లో ఎవరు టచ్ చేయనోళ్ళు అంటే పౌరోహిత్యం చేసేటోళ్ళు బ్రాహ్మిన్స్. బ్రాహ్మినిజం అంటేనే బీసీలకు వీళ్ళ కాస్ట్ వాళ్ళకంతా అసలు పడదు. అంటే ఇలాంటి నెగటివ్ యాటిట్యూడ్ ఉంచుకుంటే మీ 20-30 ఛానళ్లకు ఒక్క ఫార్వర్డ్ కాస్ట్ ఛానల్ చాలు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలంతా ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళే. మీ ఉద్యమం ముందు పోవాలంటే మీ డిజిటల్ మీడియా యూట్యూబ్ అసోసియేషన్ వల్ల ఏం కాదు. అంటిల్ మెయిన్ మీడియా పొలిటీషియన్స్ అందరు మీ చేదోడు వాదోడుగా ఉంటే అప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అని నేను చెప్తలేదు. అంటే ఏదో ప్రచారానికైనా పనికొస్తుంది. లేకపోతే మీ మూతులు మీరే నాక్కొని, మీ జబ్బలు మీరే దర్చుకొని, మీ మీసాలు మీరే మెలేస్తే అక్కడ గుజరాతీలకు మార్వాడీలకు చీమ కొట్టినట్టు కూడా కాదు. ఎందుకంటే మీ సన్నాసులకు యాస రాదు, భాష రాదు, వాళ్ళ బిజినెస్ మెథడ్ అర్థం కాదు, వాళ్ళ కల్చర్ అర్థం కాదు. అర్థం కాకపోయినా మన సొసైటీ గుజరాతీలు రాజస్థానీలు అడాప్ట్ చేసుకునే కల్చర్ని మీరు ఈజీగా అడాప్ట్ చేసేసుకున్నారు. నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. మన తెలంగాణ వాళ్లకు దోశని చెడదొబ్బిన దోశను తినే బాగా అలవాటైంది. దోశ అంటే తక్కువ ఆయిల్తో చట్నీతో పెట్టుకునే ఒక టిఫిన్.
దాన్ని మార్వాడి గుజరాతీ వాళ్ళు ఏం చేసిండ్రు, దాంట్లో ఉప్మా కలిపి, దాంట్లో చట్నీ కలిపి, దాంట్లో తట్టడి ఇంత గీ వేసి, దాని మీద పనీర్ వేసి తింటుంటే మీరంతా కవర్ చేసి దోశ, చెడదొబ్బిన దోశ అనే మోస్ట్ అన్హెల్దీ డిష్ని మీరు ప్రమోట్ చేసి మీరు అవే తింటున్నారు. అంటే టిఫిన్లో కూడా సౌత్ ఇండియన్ టిఫిన్ని వాళ్ళు గుజరాతీ టిఫిన్గా మార్చుకొని దాంట్లో ఇంత పనీరు ఇంత గీ వేసి తింటుంటే దానికి ఆశపడి మీరు అదే తింటున్నారు. ఎందుకు? మీ ట్రెడిషనల్ దోశ మీరు తినడానికి రాదా అంటే మీకు పడదు. మీ కల్చర్ని మీరు ఫాలో కావడానికి చస్తున్నారు. తవా ఇడ్లీ ఏమన్నా అర్థం ఉందా? తవా ఇడ్లీ తవా వడ ఆట అంటే వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మసాలాలను అవన్నీ ఇడ్లీకి దట్టించి మంచూరియన్ ఇడ్లీ అట. ఏమన్నా అర్థం ఉందా? దోశను చెడదొబ్బిండ్రు, ఇడ్లీని చెడదొబ్బిండ్రు, వడని చెడదొబ్బిండ్రు, మన డిష్లనన్నీ చెడదొబ్బి పొద్దున లేవంగానే మన తెలంగాణ పిల్లలు ఏం తింటారు? ప్యాకెట్లో 5 రూపాయల ప్యాకెట్లో ఉన్న గుజరాతీ స్నాక్స్ తింటారు. అవునా కదా? భుజియా అవన్నీ ఏమి? హల్దీరామ్ ఎవడు? తెలంగాణలో మీ అత్త కొడుక? ఏమరా మాట్లాడండి, కొద్దిగా చెప్తా. వాళ్ళ మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని మనకు అంటించారు. మనం సిగ్గు లేకుండా అది అడాప్ట్ చేసుకొని తింటూ ఉన్నాం. సాయంత్రం చాటుగా తినకుంటే మీకు నిద్ర పట్టదు, పానీపూరి మీకు నిద్ర పట్టదు, పాపిడి నిద్ర పట్టదు. శాండ్విచ్లో కూడా అన్హెల్దీ శాండ్విచ్ చేసి మీ ముఖాన కొడితే అవే తింటున్నారు. మరి ఇలాంటి దౌర్భాగ్యపు బతుకుతూ వాళ్ళతో ఎలా పోరాటం చేస్తారో నాకైతే అర్థమవుతలేదు. నేను ఒక మాట అడుగుతాను. ఈ రాజస్థానీలు ఈ రోడ్డు మీద ఐస్ క్రీమ్ లస్సీ అని ఒక 4-వీలర్ మీద ఇంకా పెద్ద వ్యాన్లో పెట్టుకొని ఉంటారు. మీరు తింటుంటారు కదా, మీకు తెలుసా అది ఎంత ప్రమాదకరమో? అది ఏమేసి చేస్తారు మీకు తెలుసా? జంగ్లినా కొడుకులు మ్యాక్సిమం తెలంగాణ లేకినా కొడుకులంతా ఆ రాజస్థానీ లస్సీ, ఆ రాజస్థానీ ఐస్ క్రీమ్ తింటూ సాయంత్రం గడుపుతారు. అంటే ఈ లేకినా కొడుకులకు ఒక ఐస్ క్రీము, ఒక లస్సీ చేయడం కూడా చేత కాని వెధవ సోమరిపోతులు వీళ్ళు. అతి ప్రమాదకరంగా తయారు చేసే వాటిని మీరు రోజు సాయంత్రం ఆస్వాదిస్తూ మీరు తెలంగాణ ఇది రాజస్థానీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అనే దమ్ము మీకు ఎక్కడి నుంచి ఉందిరా అని అడుగుతున్నాను నేను. గుజరాతీల వీక్నెస్ బిల్, రాజస్థానీల వీక్నెస్ నకిలీ ప్రోడక్ట్స్. మీకు దమ్ముంటే ప్రతి ఒక్క షాపులో బిల్ అడగండి. బిల్లు ఇవ్వకుంటే ట్యాక్స్ వాళ్ళకి అక్కడిదక్కడ పిలిపించి షాపు సీజ్ చేపియండి. మీకు దమ్ముంటే ప్రతి దాంట్లో బిల్ అడగండి. కిరాణా షాప్లో బిల్ అడగండి, హార్డ్వేర్ షాప్లో బిల్ అడగండి, పెయింట్ షాప్లో బిల్ అడగండి, మిఠాయి షాప్లో బిల్ అడగండి, హోల్సేల్ షాప్లో బిల్ అడగండి, బేగం బజార్లో ఎక్కడ బెల్లం కొన్నా బిల్ అడగండి. ఇవ్వకపోతే స్పాట్లో ట్యాక్స్ వాళ్ళని పిలిపించి నాకు బిల్ ఇస్తలేడు, ఈ ప్రోడక్ట్ ఈయన అమ్మిండు, లైవ్ వీడియో షూట్ చేసి ట్యాక్స్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి స్పాట్లో ఆ షాప్ క్లోజ్ అయ్యేటట్టు చేయండి. వాడు బిల్ ఇస్తే బతకలేడు. గుజరాతీ మార్వాడి వాళ్ళు బిల్ ఇస్తే బతకలేరు. ఇది వాళ్ళ పెద్ద వీక్నెస్. వాళ్ళ స్టాక్కే బిల్ ఉండదు, అంటే షాపులో ఉన్న ప్రోడక్ట్కే బిల్ ఉండదు. మరి మీకు బిల్లు ఇవ్వకపోవడం అది చాలా చిన్న ఇష్యూ. షాపు సీజ్ అయితే ఆయన దగ్గర ఉన్న గూడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని ఒక ప్రశ్న వేస్తే వాడు ఫినిష్.
ఎంతమంది ఈ పని చేయగలరు? వాడు బట్టలు బిల్ లేకుండా ఇస్తాడు, ఎలక్ట్రానిక్ సామాన్ కూడా బిల్ లేకుండా ఇస్తాడు, ప్రతి ఒక్కటి బిల్ లేకుండానే బిజినెస్ చేస్తాడు. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాని ముందర నుంచి కూడా వాళ్ళు ఇలాంటి వ్యాపారాలే చేస్తున్నారు. మరి అప్పుడు లేని మీకు అక్కస్సు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది? బిల్లు లేకుంటే వస్తువు ధర తక్కువ, మీ అందరికీ తెలుసు. మీరు ఆ తక్కువ ధరకు అలవాటు పడ్డోళ్ళు ఇప్పుడు వాళ్ళ షాపుల మీద పడి సీజ్ చేపించే దమ్ముందా? హైదరాబాద్ అంతటా వాళ్ళ 70 నుంచి 80% షాపులలో ప్రతి ఒక్క బ్రాండ్ ఇది నకిలీలు అమ్ముతుంటారు. మీరు నకిలీలు గుర్తించి ఎక్స్పైర్ అయిన పెయింట్ దగ్గర నుంచి ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ అంటే ఫెవికాల్ లాంటి ప్రోడక్ట్స్ వరకు అన్నీ ఎక్స్పైర్ అయినవి, పాతవి సెకండ్స్ తెచ్చి అమ్ముతుంటారు. మీకు ఆ షాపు కంప్లైంట్ ఇచ్చి ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ అమ్ముతున్నారని కంప్లైంట్ చేసే దమ్ముంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. డిమార్ట్ లాంటి పాపులర్ సంస్థ ఎక్స్పైర్కి దగ్గరున్న ప్రోడక్ట్స్ డిస్కౌంట్లో అమ్ముతుంటే, ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ కూడా డిస్కౌంట్లో అమ్ముతుంటే మీరు కంప్లైంట్ చేసిన ఒక్క డిమార్ట్ స్టోర్ అయినా క్లోజ్ చేపించే అంటే మీరు చేపించింది చూసారా? డిమార్ట్ని ఎవరు టచ్ చేయలేరు. మామూలు తింటున్న ప్రభుత్వ ఉద్యోగులలో మీరు చైతన్యం కలిగించలేరు. గుజరాతీ మార్వాడీల జుట్టు ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వానికి అందించిన మామూళ్ళు వీళ్ళు కట్టే ట్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వానికి ఇచ్చే వీళ్ళు మామూళ్ళు వాళ్ళు కట్టే ట్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. మరి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు మీ బీసీల మాట విని షాపులు సీజ్ చేస్తారా? వాళ్ళ వ్యాపారాలపై కన్నేసే దమ్మైనా ఉందా అంటే లేదు. మరి మీరు ఏ ముఖంతో ఏ బుద్ధితో వాళ్ళను ఎదుర్కొనే సత్తా ఉంది అని మీరు భావిస్తున్నారు? మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఎందుకంటే మీరు హిందూ, దాంట్లో బీసీ, మీకు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఏ కాస్ట్తో మీకు పడదు. ఒకడు దొర, పాపనోడు దొంగ, రెడ్డిలు దగాఖోర్లు, పైశాచికంగా ఉన్న రెడ్డిలు, మోసం చేసేటోళ్ళు, ఈ పెద్ద కాస్ట్ వాళ్ళంతా మీకు మోసగాళ్ళే. అంటే మీరు స్పష్టంగా చెప్తారు, మాకు ప్రొటెక్షన్ లేదు కనుక లీగల్గా మీరు నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటారు. మరి టైం వచ్చినప్పుడు మీ బీసీ ఉద్యమాన్ని కాలు కింద వేసి నలిపేసే సహజ ప్రకృతి మా దాంట్లో ఉంటుంది. నాకు బీసీలు అంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ బీసీలకు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు అంటే ఎక్కస్ ఉంటుంది. మాకు అట్లా అనిపించదు కానీ మీరు అట్లా తెప్పిస్తారు. అట్లా ఇప్పుడు చూడు బ్రాహ్మిన్స్, రెడ్డీస్, కమ్మాలు, కాపులు వీళ్ళ మీద వెల్మల మీద ఏడుస్తుంటే మీకు టైం వచ్చినప్పుడు ఎందుకు ఆదుకుంటారు వీళ్ళంతా? నా చిన్న ప్రశ్న ఇది. మీ ముష్టి రౌండ్ టేబుల్లా మేధావులు అని మీరే చెప్పుకుంటారు. మా చిన్న ఏలంతా కూడా బ్రెయిన్ ఉండదు వాళ్ళని మీరు మేధావులు అంటారు. అంటే వాళ్ళనే మేధావులు అంటారు అంటే మేము కూర్చుంటే అయితే మీరు లేచి ఉరికిపోతారు అంతే. ఎక్కువైతే బ్రాహ్మణిజం ఎక్కువైంది వీళ్ళకు, ఇది ఏమంటారు అహంకారం ఎక్కువ. ఇప్పుడు నాకు కూడా అంటారు నీకు అహంకారం బ్రాహ్మణ్ ఉంటుందా? ఎందుకుంటుంది? మీరు ప్రౌడ్గా మేము బీసీలు అని చెప్పుకుంటారు. అసలు ఎందుకు చెప్పుకోవాలి? మీరు బ్యాక్వర్డ్ కాస్ట్ కానే కాదు, మీరు కూడా ఫార్వర్డ్ కాస్టే అని ఎప్పుడన్నా మీరు గర్వంగా చెప్పుకుంటారా? మాకు నాలెడ్జ్ ఉంది, మాకు ఎడ్యుకేషన్ ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము బీసీలం కాదు ఫార్వర్డ్ కాస్ట్ అని చెప్పుకుంటారా? చెప్పుకోరు. మీకు
ఎప్పుడు వెనుకబడిన జాతులు, వెనుకబడిన తరగతులు, వైట్ రేషన్ కార్డులు, ఈ ఈ ఆశపడే సన్నాసులు ఉద్యమం తీసి బాగా పాతుకుపోయిన గుజరాతీ మార్వాడి వాళ్ళతో ఢీకొంటరా. ఇప్పుడు నేనే కన్నడిగా అని చెప్తూ నువ్వు కన్నడిగవి నా భాష చూడండి ఎట్లుంటుంది. అసలు మీకు గుర్తుపట్టడానికి రాదు, అట్లా మిక్స్ అయిపోయింది నేను. మీకన్నా మంచి తెలంగాణ యాస మాట్లాడి బూతులు యూజ్ చేసి, కేసీఆర్ కన్నా ఎక్కువ బూతులు యూజ్ చేసి, నిజాం తుర్కోళ్ళ కన్నా ఎక్కువ బూతులు యూజ్ చేసి మీకు కన్ఫ్యూజన్కి గురి చేసి అసలు నువ్వు కన్నడిగా కాదని నేనే మీ నోటితో అనిపిస్తా. వందల ఏళ్ళ నుంచి వచ్చిన బ్రెయిన్ ఇది. సడన్గా పుట్టుకోరాలే. మా దగ్గర ఛాన్స్ అనేది ఉండదు, కంపల్సరీ ఉంటుంది. కొంతమంది యూజ్ చేసుకుంటారు, కొంతమంది యూజ్ చేసుకోరు. బాబానోళ్ళలా కొంతమంది పౌరత్వం చేసి జన్మ గడిపేస్తుంటారు, కొంతమంది బ్రెయిన్ యూజ్ చేసి సమాజంలో కొద్దిగా పాపులర్ అవుతారు. సహజ ప్రకృతి మాది, సహజం. మన ఇక్కడ పద్మశాలీలు, వాళ్ళు వీళ్ళు, నేత కార్మికులు, గోల్డ్ స్మిత్, ఈ వడ్రంగి పనిచేసే వాళ్ళంతా వీళ్ళంతా మా నోట్ల మట్టి కొట్టిర్రు అంటారు. అసలు మీకు పని మీద నిబద్ధత ఉందా? నేను ఒక జోక్ చెప్తా. మా అత్తారింటి ముందు ఒక వడ్రంగి ఉంటాడు, వుడ్ వర్క్ చేస్తాడు. మా మామ ఏం చెప్పిండంటే, మా అమ్మాయి పెళ్ళుంది, ఒక నెల ఉంది, నీవు ఆ పెండ్లి లోపల 2 పీటలు చేసి అన్నాడు. ఏమన్నాడు? 2 పీటలు చేసి నీవు అన్నాడు. ఇంటి ముందే ఉంటాడు వాడు. సరే అయ్యగారు, సరే అయ్యగారు అన్నాడు. వాడు ఎప్పుడు చేసి ఇచ్చిండు తెలుసా? అది ఒత్తిడి బాగా పెంచితే. మా బాబు పుట్టినాక ఆ పీటలు హ్యాండ్ ఓవర్ చేసాడు. మా ఆవిడ పెండ్లప్పుడు 2 పీటలు అడిగితే మా బాబు పుట్టినాక వాడు ఆ 2 పీటలు డెలివరీ ఇచ్చాడు. ఇది నిబద్ధత. డబ్బులు ఇస్తామన్నా వాళ్ళు చేసే పని ఈ లెవెల్లో ఉంటుంది. మరి ఈయనకి ఇచ్చే కన్నా మార్వాడి ఆయనకి ఇస్తే 2-3 రోజుల పీటలు రెడీ అయ్యి ఇంటికి వచ్చేస్తాయి. అంటే ఏళ్ళుగా తెలిసి మేము అయ్యగారులమని తెలిసిన ఆయన 3-4 ఏళ్ళ టైం తీసుకొని మరి డెలివరీ చేసిండంటే మీరు చూసుకోండి ఆయన నిబద్ధత ఎట్లుంటుందో. మాకు నవ్వొచ్చింది. అయ్యగారు మీ పీటలు అంటే ఎప్పుడు? ఆమె పెళ్ళయి 2 సంవత్సరాలు అయినాక పిల్లగాడు పుట్టాక డెలివరీ ఇస్తున్నావు పీటలు. ఎవడో నాగాలి అని అడిగి అలసిపోయినట. అలసిపోయి వాడు ట్రాక్టర్ కొనడానికి లోన్ అప్లై చేసినాక నాగలి చేసిన తీసుకపో అన్నాడు. ఇప్పుడట అదే వడ్రంగి. నాగలి బుక్ చేసుకుంటే వాడు బాగా డెవలప్ అయిపోయి ట్రాక్టర్ తీసుకునే టైంకి అగో నువ్వు నాగలి ఆ రోజు అడిగినావు నేను చేస్తున్నా మరి తీసుకుంటావా లేదా అన్నాడు. రెడీ చేస్తున్నా తీసుకుంటా. వాడు ట్రాక్టర్ తీసుకుంటుండ ఆల్రెడీ. అంటే వాడు అడిగి అలసిపోయి ట్రాక్టర్ తీసుకునే టైంకి వీడు నాగలిస్తున్నాడు. ఇది మన తెలంగాణ వర్క్ కల్చర్. ఒక బంగారు ఉంగరం చేయమని ఇస్తే ఆ బంగారు ఉంగరం నేను చూడంగానే దీంట్లో కాపర్ పర్సంటేజ్ భయంకరంగా ఉంది అని చెప్తే అది ఇక్కడ టెస్టింగ్ ఇస్తే ఆ గోల్డ్లో 40% కాపర్ కలిపాడు. అంటే ఏండ్లుగా తెలిసిన ఈ గోల్డ్ స్మిత్ అంటే 20-30 ఏండ్ల నుంచి ఆయన దగ్గర నుంచి చెప్పించుకుంటాను. ఆయన 40% కాపర్ కలిపాడు. అది కాపర్ లాగా కనిపిస్తుంది కానీ గోల్డ్ రింగ్ లాగా కనిపిస్తుంది. ఇది మన కల్చర్. అక్కడ పోగానే గోల్డ్ షాప్ పోగానే వాడు హాల్ మార్క్ అమ్మేస్తాడు.
రిటర్న్ తీసుకుంటాడు. మళ్ళీ ఇదే రిసిప్ట్ తీసుకురండి, నేను మళ్ళీ నా గోల్డ్ నేను తీసుకుంటా అంటాడు. అంటే నకిలీలు కూడా తయారు చేసేటోళ్ళు అసలీ మాల్ ఎలా అమ్మాలి కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు అసలీ మాల్ అమ్ముతాడు, నకిలీ మాల్ అమ్ముతాడు. నీపై ఉంటుంది, నీవు అసలీ తీసుకోవాలనుకుంటున్నావా నకిలీ నీ ముఖం అసలీ ముఖమా నకిలీ ముఖమా చూస్తే గుర్తుపట్టదు వాడు మన తెలంగాణలో నీవు తిన్న ముఖమా నీవు ఏడ్చిన ముఖమా అని అడగాడు. వాడు చూసి గుర్తుపడతాడు. వీడికి ఏ రేంజ్లో ఏం కావాలో అది ఇచ్చేస్తాడు. ఇవన్నీ నాలెడ్జ్ ఎట్లా గెయిన్ అవుతుంది? హోల్సేల్ మార్కెట్స్లో మీ పట్టు లేనంత వరకు వాళ్ళు ఈ బిజినెస్లో ఎంటర్ కారు. రైస్, చింతపండు ఇంకా కొన్ని దాంట్లో ఈ మార్వాడీలు ఉండరు. ఎందుకంటే అది ట్రెడిషనల్ స్ట్రెంగ్త్ ఉన్న ఏరియా కాదు. ట్రెడిషనల్ స్ట్రెంగ్త్ ఉన్న ఏరియా వాళ్ళది కాదు కనుక వాళ్ళు అలాంటి అగ్రి ప్రోడక్ట్స్లో వాళ్ళు ఏలు పెట్టారు. కొంతమంది ఉంటారు రైస్ హోల్సేలర్స్ కూడా ఉంటారు, కానీ కూరగాయల దాంట్లో మార్వాడీలు ఉండరు. ఎందుకంటే పెరిషబుల్ దాంట్లో వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేయరు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దీంట్లో మార్వాడీలు, గుజరాతీలు ఉండరు. మరి హోటల్స్లో రెడీమేడ్ ఫుడ్ ప్రోడక్ట్స్లో ఫ్యాక్టరీలు చేస్తారు, కానీ వాళ్ళు అగ్రి బిజినెస్లో ఉండరు. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. పెరిషబుల్ అయ్యి వాళ్ళ చేతిలో లేని ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకోరు. మళ్ళీ సాసులు, నకిలీ సాసులు తయారు చేస్తారు, మసాలాలు తయారు చేస్తారు, కారపొడులు తయారు చేస్తారు. అంటే నిలువ ఉండేది ఎంచుకుంటారు, కానీ పాడైపోయే వాళ్ళు ఎంచుకోరు. అంటే సెలెక్షన్ ఆఫ్ బిజినెస్ అట్లా ఉంటుంది వాళ్ళు. లేకపోతే మన ఎన్టీఆర్ మార్కెట్, కూరగాయల మాదనపేట మార్కెట్లో, మీరాల మండీలో కూడా మొత్తం మార్వాడల్లో ఉంటుండే. కానీ వాళ్ళు రారు. ఎందుకు రారు? పెరిషబుల్స్, రిస్క్ ఎక్కువ, రిటర్న్ తక్కువ. రిటర్న్ ఉన్న రిస్క్ ఎక్కువ. ఆ రిస్క్ కూడా ఎట్లా మనం కంట్రోల్ చేయలేని రిస్క్ కనుక వాళ్ళు ఆ ఏరియాలో రారు. కరెక్టే, నేను చెప్పింది కరెక్ట్. అంటే మీకు వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ కల్చరు, వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ లూప్ హోల్స్, మనం ఎక్కడ దెబ్బ కొట్టచ్చు వాళ్ళని అని అస్సలు నాలెడ్జ్ లేని విధవలనంతా ఒక రౌండ్ టేబుల్ వేసేసి వాడి నోటికి వచ్చినట్టు వాగి బీజేపీని దూషించి, ఆర్ఎస్ఎస్ని దూషించి, ఉన్న పొలిటికల్ పార్టీస్ని అంతా దూషించి, ఫార్వర్డ్ కాస్ట్లను అదే నోటుతో రెండు మాటలని కాన్ఫరెన్స్ ముగిస్తే ఇంకా గుజరాతీలు, మార్వాడీలు ఇట్లా ఇదవుతారు. బీసీలను దెబ్బ కొట్టడానికి మేము గ్యారంటీగా గుజరాతీ, మార్వాడీలను సపోర్ట్ చేస్తాం. మీరు ఉద్దేశపూర్వకంగా ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళని కించపరిచి మాట్లాడి బ్రాహ్మణిజం అని చెప్పి, రెడ్డి నా కొడుకులు అని చెప్పి, కమ్మ నా కొడుకులు అనేది, వెల్మ నా కొడుకులు అనేది ఇట్టి నానా బీభత్సం చేసేటప్పుడు మీ ఉద్యమాన్ని అనగదొక్కడంలో మా పాత్ర ఉండదా అని అడుగుతుంది. ఉంటుంది. మా బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్ని వాళ్ళు క్యాప్చర్ చేసి, నేను చెప్పినా కదా, వడ్రంగి పెండ్లికి పీటలు అడిగితే పిల్లలు పుట్టినాక ఇచ్చాడు. నాగలు అడిగితే వాడు ట్రాక్టర్ కొనేటప్పుడు నాగలు తయారు చేస్తున్నా కావాలని అడుగుతున్నాడు. ఏం అంటే డెలివరీ టైం ఏంది, నీవు అసలు టైమింగ్ ఉందా లేదా, సమయస్ఫూర్తి అనేది ఉందా? ఇటువంటి 100 ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. మక్కలు మనం పండిస్తాము, స్వీట్ కార్న్ చేసి ఉడికిచ్చి అవి రోడ్డు మీద అమ్మేది రాజస్థాన్ వాళ్ళు, మార్వాడి వాళ్ళు. స్వీట్ కార్న్ నీవు పండిస్తావు, ఆ స్వీట్ కార్న్ కొనుక్కొని దాన్ని తీసేసి ఒక్క స్వీట్ కార్న్లో 3-4 కప్పులు అవుతాయి, 10 రూపాయలకు ఒక కప్ అమ్మేస్తాడు. అంటే ఒక స్వీట్ కార్న్ వాడు 50 రూపాయలకు అమ్ముతాడు. ఉడికిచ్చి ఉప్పు వేసి ఇస్తాడు. స్వీట్ కార్న్ని ఉడికిచ్చి ఉప్పేసి ఒక్క స్వీట్ కార్న్ నుంచి 3 కప్పులు చేసి ఒక్క స్వీట్ కార్న్ 30 రూపాయలకు అమ్ముతాడు. మీ దగ్గర 8 రూపాయలకు తీసుకుంటాడు. 8 రూపాయలకు తీసుకొని ఉడికిచ్చి 30 రూపాయలకు అమ్మేస్తాడు.
దీంట్లో వాని తప్పేముంది? నీ బుర్ర తక్కువతనమే ఉంది, కానీ వాని తప్పు మచ్చుకైనా లేదు. సామాన్య ప్రజలు ఎప్పటివరకు చైతన్యం గారు. మీరు అడ్డగోలు నూనె ఘీ దోశలు తినడము, తవా ఇడ్లీలు తినడము, తవావాడ తినడము, అడ్డగోలు శాండ్విచ్లు, పనీర్ గీకిన శాండ్విచ్లు తినడము, ఇవన్నీ ఎప్పుడు మానేస్తారో ఇక్కడ నాంది పానీపూరీలు తినడం మానేసేయండి. అది మార్వాడి షాపులలో పానీపూరీలు తినడం మానేసేయండి. దమ్ముండే చూద్దాం. మార్వాడి షాపులో అమ్మే సమోసాల్లో కూర తక్కువ ఉంటుంది, ఇంతే, పిండి ఎక్కువ ఉంటుంది. మీరు లేకి గాడ్లలాగా సాయంత్రం కాగానే మూతి ముడ్డి తుడుచుకుంటా వాని సమోసా 3 రూపాయల తరవుతుంది, 3.5 రూపాయలు. మీకు అమ్మేది 15 రూపాయలకు ఒక సమోసా అమ్ముతాడు. అంటే ఒక్క సమోసాపై 12 రూపాయలు వస్తాయి వాడికి. సమోసా తినడం మానేయండి, పునుగులు తినండి. మీరే సమోసా చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకు చేయలేరు? ఎందుకంటే మీకు ఉన్న వీక్నెస్ని దాన్ని బహిర్గతం కాకుండా సమాజంపై మీ అక్కస్సు రుద్ది లేనిపోని ఇష్యూని బయటపెట్టి అది మోయలేక, క్లియర్ చేయలేక, సాల్వ్ చేయలేక నెత్తి బాడుకొని లాస్ట్కు ఇన్సల్ట్కు గురై ఎవ్వడూ పట్టించుకోకుండా ఉద్యమం నుంచి నిష్క్రమించే, అంటే ఆ టైము రాకన్నా ముందే సమాజంలో మీరు మీ చేతులతో చేసిన విభేదాలను ఫస్ట్ సరి చేసుకోండి. యాజ్ ఎ ఫార్వర్డ్ కాస్ట్ బ్రాహ్మిన్గా మీకు హితవు పలుకుతున్నా. మా కాస్ట్ 1% కూడా ఉండదు పాపులేషన్లో, అర్థమైందా? 1% కూడా ఉండదు. కానీ మీరు మా కాస్ట్ని లేదా ఫార్వర్డ్ కాస్ట్ని విస్మరించి మీరు మీ ఒంటరి బాట పడతాము అంటే మీకు ఒంటరితనమే మిగులుతుంది. మీ మాట పట్టించుకోవాలి అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలను మీరు రెస్పెక్ట్ ఇచ్చి మరీ హక్కున చేర్చుకుంటే మీ మనుగడ సాధ్యం. కానీ అందరినీ పక్కన దోసి ఎప్పుడు మాపై బురద చల్లుకుంటా మీ ఉద్యమాలు సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదు. ఛాన్స్ దొరికితే దాన్ని అణగదొక్కే అన్ని ప్రయత్నాలు జరుగుతాయని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.